హాయ్ అండి. హిందూ సమాజం అన్నా, హిందూ సాంప్రదాయాలన్నా ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. గతం నుండి పాటిస్తూ వచ్చిన కొన్ని నిర్దిష్టమైన పద్ధతుల్నే సాంప్రదాయం అని అంటాం. మీరు గమనిస్తే మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సాంప్రదాయం వెనుక ఒక లాజిక్ అనేది ఉంటుంది. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలు వాళ్ళు ఊరికే చెప్పలేదండి. వాటి వెనకాల ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ అయితే దాగి ఉన్నాయి. అవన్నీ మనకి ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. అందుకే వాటిని సాంప్రదాయ రూపంలో మనం పాటించేలా అమలు చేశారు. బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఎప్పుడో కనిపెట్టి ఫాలో అవుతున్న వాటిని డౌట్ వచ్చిన ఏ ఇతర దేశస్తులో రీసెర్చ్ చేసి దాని వెనుకున్న లాజిక్ ని కనిపెట్టి తిరిగి థియరీ రూపంలో మనకే చెప్తారు. ఇలా చాలా సాంప్రదాయాలు ప్రస్తుత రోజుల్లో కనుమరుగైపోతున్నాయండి. పాతకాలంలో ఆడవాళ్లు ఒంటి నిండా రకరకాల జ్యువెలరీని పెట్టుకుని చాలా నిండుగా కనిపించేవారు. ప్రెసెంట్ ఆ జ్యువెలరీలో కొన్ని పేర్లు మాత్రమే మనకి తెలుసు అనుకోండి. అలా మన శరీరంలోని వివిధ భాగాలకి జ్యువెలరీని పెట్టడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? సో కనుమరుగవుతున్న కొన్ని సాంప్రదాయాలు, వాటి వెనకాలన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో నెక్స్ట్ షార్ట్ వీడియోలో